తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా చెప్పుకునే పాలకొండలో ఆ పార్టీకి ఆ పదవి అందని ద్రాక్షగా మిగిలింది. 3 సార్లు ప్రయత్నించినా కూడా అందని ఆ పదవిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి కైవసం చేసుకోవాలన్నటువంటి ఆ పార్టీ పొత్తుల్లో భాగంగా టీడీపీ ఇన్ఛార్జికే జనసేన నుండి ఆ అదృష్టం లభించింది. పాత అభ్యర్థి కావడం, పార్టీ మారినా కూడాను పొత్తు ధర్మంలో భాగంగా పాలకొండకు ఈసారి జనసేన కేటాయించినటువంటి నిమ్మక జయకృష్ణ మరోసారి మూడోసారి ఎట్టి పరిస్థితుల్లో పాలకొండలో బాగా వేయాలని చెప్పి ఎన్నికల ప్రచారం భాగంలో అందులో భాగంగానే ప్రస్తుతం మనకి నిమ్మక జయకృష్ణ చూస్తే గత 2 సార్లు టీడీపీ నుండి పోటీ చేశారు. అతి తక్కువ ఓట్లతోనే పరాజయం పాలి. ఈసారి మళ్ళీ టీడీపీ నుండి అవకాశం లభిస్తుందని ఆశపడ్డారు. కాకపోతే 3 పార్టీలు పొత్తు ఈరోజు మళ్ళీ ఇక్కడ జనసేన తరపు నుండి అభ్యర్థిగా మిమ్మల్ని బరిలో దించింది. మీ ప్రచారంలో ఎటువంటి స్పందన లభిస్తుంది? మూడోసారి హ్యాట్రిక్ కొట్టాలన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే చేస్తున్న ప్రయత్నంలో జనం అదేవిధంగా ఈ 3 పార్టీలు ఎలా మీకు కలిసి వస్తాయి? గతంలో తెలుగుదేశం పార్టీతో పోటీ చేయడం జరిగింది. ఈరోజు నాకు బలం ఏంటంటే అదనంగా 2 పార్టీలు కలిశాయి. ఒకటి తెలుగుదేశం పార్టీ, రెండవది బీజేపీ పార్టీ, మరి ఈరోజు జనసేన పార్టీ తరఫున నేను పోటీ చేస్తున్నాను. 3 పార్టీల బలం కూడా ఖచ్చితంగా నాకు విజయాన్ని చేకూరుస్తాయి. ఈరోజు ప్రజల్లోకి వెళ్తున్న స్పందన చాలా ఎక్కువగా ఉంది. ప్రజలు ఏవైతే మరి పథకాలు ఈరోజు కొత్తగా మేనిఫెస్టో ప్రకటించామో ఈ మేనిఫెస్టోని చూసి మరి ప్రజలందరూ కూడా మార్పు వచ్చింది. ఖచ్చితంగా ఈసారి పాలకొండ నియోజకవర్గం నాకైతే కట్టబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు. పొత్తుల్లో భాగంగా చివరి క్షణంలో మీకు జనసేన పార్టీ నుండి పోటీ చేసే అవకాశం కలిగింది. కాకపోతే నామినేషన్ ప్రక్రియ రోజుల్లో పాలకొండలో ఆ చీమల దండలో మీ వెనక ఎంతమంది రావడానికి గల కారణం ఏంటి? అది వ్యక్తిగతంగా నాకున్నటువంటి బలం, అలాగే పార్టీ ఉన్నటువంటి బలం. మరి ఈరోజు అన్ని పార్టీలు కూడా కలిశాయి. అందరూ కూడా మద్దతు తెలియజేసి ఈరోజు అందరూ కూడా మరి నాకు అందరూ కూడా మద్దతు తెలియజేసి ఆ రోజు నామినేషన్ రోజు చాలా ఎక్కువ మంది వచ్చారు. ఎవరికి ఎప్పుడు పాలకొండ చరిత్రలో లేనటువంటి జనాన్ని అందరూ కూడా చూసి ఒక్కసారి అవాక్కయ్యారు. ఈరోజు ఆ జనమే ఈరోజు జయకృష్ణ బలం. రేపు నల్లేరు మీద నడకే ఆయన గెలుపు అని కూడా ఒక ఫీలింగ్ పాలకొండ నెలకొని ఉంది. అవునా? అది నిజమండి. గెలుపునైతే నల్లేరు మీద నడకే, కానీ నేనైతే చాలా ఈజీగా అయితే తీసుకోవటం లేదు. ఇంకా ఈ 3-4 రోజులు కూడా కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా గెలుపు ధీమా అయితే ఉంది. అలాగని చెప్పేసి నేను ధీమాగా లేను. ఖచ్చితంగా మా పని అయితే మేము చేస్తామండి. తెలుగుదేశం పార్టీ నుండి 2 సార్లు పాలకొండ నుండి పోటీ చేసి తక్కువ ఓట్లతో ఓడిపోయిన ఒక సింపతి కూడా ఈరోజు జయకృష్ణ కలిసి వచ్చే పరిస్థితి. సింపతి ఉందండి. 2 సార్లు ఓటమి పాలవడం జరిగింది. ఖచ్చితంగా ప్రజలను ఒకటే అడుగుతూ ఉన్నాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి. ఖచ్చితంగా పాలకొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని ప్రజలందరికీ కూడా చేతులు జోడించి మరీ అడుగుతున్నాను. ప్రజలందరికీ కూడా ఈసారి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. 2 సార్లు కళావతికి ఇచ్చారు. మరి ఈసారి నాకు ఒక అవకాశం ఇవ్వండి. ఖచ్చితంగా పాలకొండ నియోజకవర్గాన్ని అభివృద్ధితో పాటుగా సంక్షేమ ఏవైతే పథకాలు ఉన్నాయో ప్రతి ఒక్కరికి చేరవేసే విధంగా ఖచ్చితంగా చర్యలు తీసుకు. నియోజకవర్గంలో ఎస్టీ కాన్స్టిట్యున్సీకి రిజర్వ్ చేయడంతో పాటు అభ్యర్థులు ఎవరైనా కూడా మీ వెనక ఒక బలమైన సామాజిక వర్గం రూలింగ్ చేస్తూ ఉంటుంది. ఆమె వైపు ఉన్నటువంటి ఏదైతే ఆ బలమైన సామాజిక వర్గం వాళ్ళ ఆర్థిక పరిపుష్టితో పాటు రాజకీయ చరిష్మా ఉంది. ఈరోజు జయకృష్ణకి ఆ విషయంలో మాత్రం చేదోడు కరువైంది. అవునా? ఇది చెప్పుకోవడం, బయటకు చెప్పుకోవడం అండి. వైసీపీ పార్టీ నుంచి ఒక బలమైన సామాజిక వర్గం కళావతి వైపే ఉన్నదన్నది మాత్రం అవాస్తవం అండి. నా వైపు కూడా బలమైనటువంటి కాపు సామాజిక వాళ్ళే కీ రోల్ పోషిస్తున్నారు. ఇప్పటికి కూడా పదవి ఆమెకుండే కూడాను పాలనా వ్యవస్థ అంతా ఆ ఇంట్లోనే నడుస్తుంది. అది ఎమ్మెల్యే తాలూకా నేను ఒక విధంగా చెప్పాలంటే చేతకంతనం అండి. ఖచ్చితంగా ఈరోజు నా వైపు చూసుకుంటే ఎవరైతే బలమైన సామాజిక వర్గం ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా ఒక స్వేచ్ఛ, విలువలు అన్నీ మేము ఇస్తున్నామండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అంతకు మించి ధీటైనటువంటి సామాజిక వర్గ నాయకులు ఉన్నారు. డామినేట్ చేస్తాడు జయకృష్ణ యువకుడు, రేపు ఎక్కడ మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తారన్నటువంటి మదనపాటు కూడా ఆ సామాజిక వర్గం ఎవరైతే చెదురున్నారో అప్రతత భావం ఉంది. అదేం ఉండదండి. ఒక పరిపాలనలో మనం చేయాల్సినటువంటి పనులు అయితే చేయాలండి. ఖచ్చితంగా మీరు చేయాల్సిందే, చెప్పింది చెయ్యరు. మీరు చేయాలనుకుంటే చేస్తారని భయం వాళ్ళని వెంటాడుతుందంట. ఖచ్చితంగా కొన్ని పనులు ఉంటాయండి.
ఆ పనుల్ని మనం యాజ్ పర్ రూల్ ప్రకారమే చేయాలి. యాజ్ పర్ రూల్ ప్రకారమే చేయలేం కొన్ని పనులు. అయితే అందరూ నాకు కావాలి, సామాజిక వర్గంలో అందరూ కావాలి, అలాగే అందరు మనల్ని పొందుతని ఒక ఆ నాయకత్వాన్ని. ముక్సూటి తత్వమే 2 సార్లు మీకు పరాజయం తీసుకు అడుగులేంది. కొన్ని సందర్భాల్లో ముక్సూటితనం కూడా ఉండాలండి రాజకీయాల్లో. ముక్సూటితనం లేనప్పుడు అది కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు వస్తాయి. ఈరోజు ఆ ముక్సూటితనం వల్లే చాలామంది నాయకులు నా వైపు ఉన్నారండి. దీనికి ప్రధానమైన కారణం, ఒక మాట ఇచ్చానని మాట తప్పే మనిషిని కాదు, వెనక్కి తీసుకునే మనిషిని కూడా కాదు. ఒక మాటగా ఎవరికైనా ఇచ్చానంటే దానికి కట్టుబడి ఉన్న మనిషిని. అక్కడే చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి కాబట్టి తప్పకుండా వాటన్నిటిని అధిగమించారా ఇప్పటికి? అవన్నీ అధిగమించుకుని ముందుకు వెళ్తానండి. ప్రజెంట్ పరిస్థితులు చూస్తే కనుక జనసైన్యం, బీజేపీతో పాటు టీడీపీ కూటమి గాలి వీస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా. శ్రీకాకుళం జిల్లాలో కూడా 10 నియోజకవర్గాల్లో 7 నియోజకవర్గాల అభ్యర్థులకు మాత్రం గెలుపు నల్లేరు మీద కన్నట్టు ఒక సర్వే ప్రస్తుతం నడుస్తున్న నేపథ్యంలో పాలకొండ కూడాను ఈసారి జనసేన బోని కొడుతుంది. జనసేన అభ్యర్థి అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశాలు పరిణామాలతో పాజిటివ్ ఉన్నాయా? చాలా పాజిటివ్ ఉన్నాయండి. ఖచ్చితంగా ఈరోజు ప్రజల స్పందన చూస్తుంటే ఖచ్చితంగా నేనైతే విజయం సాధిస్తాను, గెలుపు ధీమాతో ఉన్నాను. ఖచ్చితంగా 15,000 పైచిలకు మెజార్టీ గెలుస్తాను ధీమా అనేది వ్యక్తం చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్. చూస్తే కనుక ముచ్చటగా 3వసారి విజయం కైవసం చేసుకోవాలనుకుంటున్న కళావతికి మాత్రం ఈరోజు జనసేన తరపు నుండి బరిలో ఉన్నటువంటి పాత టీడీపీ ఆస్పిరెంట్ ఎవరైతే ఉన్నారో నిమ్మక జయకృష్ణకి 2 బలాలు, ఓవైపు జనసేన బీజేపీ అలయన్స్ కలయికతో పాటు బలమైన సామాజిక సంబంధించిన నాయకులు అండదండలు ఉన్నాయి. ఇందుకు పరిణామమే జనసేన తరపు నుండి నామినేషన్ వేసిన రోజునే 4 మండలాల నుండి పెద్ద ఎత్తున జనసంద్రం పాలకొండకు చేరుకుని తనకు మద్దతు తెలిసినటువంటి ఆ బలం ఈరోజు రాబోయే ఎన్నికల్లో పాలకొండ నియోజకవర్గం నుండి జనసేన అభ్యర్థిగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతానన్న ధీమా మాత్రం జయకృష్ణ వ్యక్తం చేస్తున్నారు. మరి 2024 ఎన్నికల్లో పాలకొండ ఓటర్లు జయకృష్ణ పట్టం కడతారా లేదా అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.